డియర్ స్టూడెంట్స్, నల్గొండ ఎకనామిక్స్ ఫోరం నిర్వహిస్తున్నటువంటి ఆన్లైన్ కోచింగ్లో భాగంగా మనం నిన్న ఒక ప్రాబ్లర్ని అంటే కన్జ్యూమర్ సర్ప్లస్ సంబంధించిన దాన్ని ఎట్లా కనుక్కోవచ్చు, అది డిమాండ్ ఈక్వేషన్ కనిపిస్తే అంటే డిమాండ్ ఫంక్షన్ కనుక ఇచ్చి ఒక మార్కెట్లో ఉన్న ప్రైస్ని కనుక చెప్తే ఎట్లా ఫైండ్ అవుట్ చేయవచ్చు. అట్లాగే డిమాండ్ రేఖని సప్లై రేఖని ఎట్లా గీయవచ్చు అని చెప్పేసి మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇప్పటికీ దాంట్లో విన్నటువంటి వాళ్ళ దాంట్లో మీరు ఎవరైతే అసైన్మెంట్ చేసిండ్రో కొంత పూర్తి స్థాయిలో మీకు దాన్ని క్యాచ్ చేసినట్టు నాకు కనపడలేదు. కొంతమంది చాలా బ్రహ్మాండంగా చేశారు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఎప్పుడైనా ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైనా ఉన్నాయో అవన్నీ కూడా నేను అనుకుంటేందంటే 5th స్టాండర్డ్ 6th స్టాండర్డ్లో చెప్పేటువంటి మ్యాథమెటిక్స్ అవన్నీ కూడా 5వ తరగతి 6వ తరగతి లెక్కలకు సంబంధించినటువంటివి మనం ఆ స్టాండర్డ్లో ఉండేటువంటి లెక్కలే కానీ అవేదో ఇంటర్మీడియట్ కూడా కావు. మరి అంత చిన్న అంశాలను మనం తెలుసుకోకపోతే ఇక్కడనే వదిలిపెట్టాం అనుకోండి, ఎక్కడన్నా మనకు ఎగ్జామినేషన్ అన్నప్పుడు అది అర్థం కాకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకనే మనం చిన్న పామునైనా పెద్ద గడ్డతో కొట్టాలంటాం. మనం అక్కడ పర్ఫెక్ట్గా తెలుసుకుంటే తర్వాత ఎప్పుడు వచ్చినా కానీ దాన్ని ఈజీగా చేయడానికి అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి దాంట్లో మీకు 2 మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఒకటి ఏంటిదంటే డిమాండ్ ఫంక్షన్ అండ్ సప్లై ఫంక్షన్, అంటే డిమాండ్ ఈక్వేషన్, సప్లై ఈక్వేషన్. ఈ డిమాండ్ ఈక్వేషన్, సప్లై ఈక్వేషన్ రెండు కూడా మనకు ధరకు డిమాండ్కు మధ్య ఉన్న సంబంధం, సప్లైకి ధరకు మధ్య ఉన్న సంబంధం, అంటే ధరకు డిమాండ్కు, ధరకు సప్లైకి మధ్య సంబంధాన్ని రెండు డిమాండ్ రేఖని చెప్పుకుంటాం, డిమాండ్ సూత్రం చెప్పుకుంటాం. అట్లాగే సప్లై సూత్రం కూడా ధరకు సప్లైకి మధ్య ఉన్న సంబంధాన్ని దాంట్లో మనం సప్లై సూత్రం చెప్పుకుంటాం. అయితే వేరువేరుగా డిమాండ్ రేఖ ఎట్లా ఉంటుందంటే ఎటు నుంచి కుడి కింది వాలి రుణాత్మక వాలు కలిగి ఉందని చెప్తాం. సప్లై రేఖ ఎట్లా ఉంటుందంటే ధనాత్మక వాలు ఉంటుంది, ఎడమ నుంచి కుడికి పైకి వాలి ఉందని చెప్తాం. దాన్ని అది పాజిటివ్ స్లోప్. డిమాండ్ రేఖ అనేవి నెగిటివ్ స్లోప్. అయితే డిమాండ్ ఫంక్షన్కు ఉన్నటువంటిది సప్లై ఫంక్షన్కు ఉన్నటువంటి అంశం ఏంటంటే ఒక వస్తువు ధరలో మార్పు వచ్చినప్పుడు, అంటే ఒక వస్తువు ధర పెరుగుతూ ఉంటే డిమాండ్ అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఈక్వేషన్లో మైనస్ వాల్యూ కనుక ఉంటే పి పక్కల, అంటే ప్రైస్ పక్కల ఉండేటువంటి సంఖ్యకు మైనస్ కనుక ఉంటే, అంటే ఒక్కొక్క రూపాయి ధర పెరిగేటప్పుడు ఒక్కొక్క యూనిట్ ధర పెరిగేటప్పుడు ఎన్ని యూనిట్లు తగ్గుతుంది డిమాండ్ అని చెప్పేసి మనకు పి అంటే ప్రైస్లో ఉండేటువంటి, అంటే ప్రైస్ తెలియదు అనుకుంటాం. ముందుగా ప్రైస్ అనేది ఎంత ఉండొచ్చు, ఆ ప్రైస్ సైడ్లో ఉండేటువంటి సంఖ్య మనకి ఏం చెప్తుందంటే ఒక రూపాయి ధర పెట్టడం వల్ల డిమాండ్లో ఎంత క్షీణత ఉంటుంది, ఎంత తగ్గుదల ఉంటుంది అనేదేమో మనకు ఆ మైనస్ వాల్యూ చెప్తుంది. మళ్ళీ మనం ఈక్వేషన్ ఇచ్చినప్పుడు చాలా క్లియర్గా అర్థం చేసుకుంటాం. సప్లై ఏం చెప్తుంది, ధరకు సప్లైకి మధ్య ఉన్న సంబంధాన్ని. ధరలో ఒక రూపాయి మార్పు వచ్చింది అనుకోండి, ఎన్ని వస్తువులు ఉత్పత్తిదారుడు పెంచుతాడు, సప్లై చేస్తాడు, కాబట్టి ప్లస్ వాల్యూ ఉంటుంది. దాన్ని ఈక్వేషన్లో మైనస్ వాల్యూ ఉంటే డిమాండ్ ఫంక్షన్ అని, అది ఒకవేళ ప్లస్ వాల్యూ కనుక ఉంటే, అది ప్లస్ గుర్తు కనుక ఉంటే అది సప్లై ఫంక్షన్ అని. అయితే ముందుగానే డిమాండ్ నిర్ణయించే అంశాలు, సప్లై నిర్ణయించే అంశాలు మనకు ఈజీగా తెలవాలి. ఒక వస్తువు డిమాండు ఆ వస్తువు ధర పైన, వినియోగదారుని ఆదాయం పైన, ప్రత్యామ్నాయపూర్వక వస్తువుల ధరల పైన, అభిరుచులు అలవాట్ల పైన, ఇవన్నీ కూడా నిర్ణయిస్తాయని చెప్పేసి మనకు
డిమాండ్ ఫంక్షన్లో చెప్పుకుంటాం మనం. డిమాండ్ నుంచి అంశాలు నిరంతరం అన్ని మారుతూనే ఉంటాయి. ధరలో మార్పు వస్తూనే ఉంటుంది, వినియోగదారుని ఆదాయంలో మార్పు వస్తూనే ఉంటుంది, సంబంధిత వస్తు ధరలు అంటే పూరక ప్రత్యామ్నాయ వస్తు ధరలు మార్పు వస్తూనే ఉంటుంది, అభిరుచుల అలవాట్లో కూడా మార్పు వస్తూనే ఉంటుంది. ఇవన్నీ మారేటప్పుడు డిమాండ్ నిర్ణయించేటువంటిది ఏది అంటే, డిమాండ్ అనేటువంటిది ఒక ఇండిపెండెంట్ వేరియబుల్. వేరియబుల్ అంటే చలాంకం, మారేటువంటి స్వభావం ఉన్నటువంటి దాన్ని మనం చలాంకం అంటాం. అంటే డిమాండ్ అనేది అస్వతంత్ర చలాంకం, ఇండిపెండెంట్ వేరియబుల్ కాదు, అది డిపెండెంట్ వేరియబుల్. మరి ఇండిపెండెంట్ వేరియబుల్ ఏంది? డిమాండ్ నిర్ణయించేటువంటి అంశాలైనటువంటి ప్రైస్కు డిమాండ్కు సంబంధం చూసేటప్పుడు మనకు ప్రైస్ ఏమో ఇండిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్ ఏమో డిమాండ్. మరి వినియోగదారుని ఆదాయం అది ఇండిపెండెంట్ వేరియబుల్, డిమాండ్ ఏమో డిపెండెంట్ వేరియబుల్. ప్రత్యామ్నాయ పూరక వస్తు ధరలు ఏమో ఇండిపెండెంట్ వేరియబుల్, తర్వాత డిమాండ్ ఏమో డిపెండెంట్ వేరియబుల్. అంటే స్వతంత్ర అస్వతంత్ర చలాంకాలు చెప్పినప్పుడు డిమాండ్ ఒక్కటి మాత్రమే అస్వతంత్ర చలాంకం. డిమాండ్ నిర్ణయించేటువంటి అంశాలైనటువంటి వస్తువు ధర కావచ్చు, వినియోగదారుని ఆదాయం కావచ్చు, ప్రత్యామ్నాయ పూరక వస్తువు ధరలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ వేరియబుల్స్. మరి ఇండిపెండెంట్ వేరియబుల్స్ మారినప్పుడు ఆటోమేటిక్గా ఏ మార్పు వచ్చినా, ఏ ఒక్కటి మార్పు వచ్చినా డిమాండ్లో మార్పు వస్తుంది అనేటువంటిది మనకు డిమాండ్ నిర్ణయించే అంశాల్లో చెప్పుకుంటాం. అయితే దేనివల్ల డిమాండ్ మారుతుంది? ధర వల్ల మారుతుందా, వినియోగదారుని ఆదాయంలో వచ్చే మార్పు వల్ల మారుతుందా, లేకపోతే ప్రత్యామ్నాయ పూరక వస్తు ధరలో వచ్చేటువంటి మార్పు వల్ల మారుతుందా డిమాండ్ అని తెలుసుకోవాలంటే, అన్నీ మారేటప్పుడు కలగాపులగమై దేనితో మారుతుంది? మొత్తం మీదకైతే మనం మార్కెట్లో అయితే అన్నీ మారుతూనే ఉంటాయి. వస్తువు డిమాండ్ మారుతుంటుంది, వస్తువు ధర మారుతుంటుంది, వినియోగదారుని ఆదాయం మారుతుంటుంది, ప్రత్యామ్నాయ పూరక వస్తు ధరలు మారుతుంటాయి. అన్నీ మారేటప్పుడు దేని ప్రభావం దేని వల్ల మారిందని మనకు ఇతిమిద్దంగా చెప్పడం చాలా కష్టమైంది. అయితే ఎకనామిక్స్లో మనకు ప్రమేయం చేయడం అనేది ఒక సౌలభ్యం ఉంది. అంటే ఎకనామిక్ సిద్ధాంతాలకన్నీ కూడా అజంప్షన్ చేస్తాం. ఆ అజంప్షనే సిటరస్ పెరబస్ అజంప్షన్. చాలా ఇంపార్టెంట్గా మనకు వచ్చేటువంటి అజంప్షన్లో సిటరస్ పెరబస్ అజంప్షన్ అంటే అర్థమైందంటే, మనం పరిశీలిస్తున్న అంశం తప్పించి మిగతావన్నీ కూడా స్థిరంగా ఉన్నాయని ప్రమేయం చేస్తాం. సిటరస్ పెరబస్ అజంప్షన్ ఏంటిదంటే, మనం పరిశీలించేటువంటి అంశం తప్పిస్తే మిగతావన్నీ కూడా స్థిరంగా ఉంటాయి, దాంట్లో మార్పు లేదంటాం. నిజంగా మారుతాయి. ఒక మనం ఏమంటున్నాం, ధరలో మాత్రమే మార్పు ఉంది, వినియోగదారుని ఆదాయంలో కానీ ప్రత్యామ్నాయ పూరక వస్తువు ధరలు కానీ మార్పు లేదు అని చెప్పేసి అజంప్షన్ చేసి ధరకు డిమాండ్కు మధ్య ఉన్న సంబంధాన్ని విలోమ సంబంధం అని చెప్తాము. ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుందని, ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుందని మనం దాన్ని బట్టి డిమాండ్ పట్టికని చేసేసి డిమాండ్ రేఖని గీసి డిమాండ్ సూత్రాన్ని చెప్తాం. డిమాండ్ సూత్రాన్ని ఇట్లా చెప్తాము, డిమాండ్ నిర్ణయించే అంశాల్లో ధర తప్ప మిగతా అంశాలు స్థిరంగా ఉన్నప్పుడు తక్కువ ధర వద్ద ఎక్కువ డిమాండు, ఎక్కువ ధర వద్ద తక్కువ డిమాండు చేయబడుతుంది. కాబట్టి డిమాండ్కు ధరకు మధ్య విలోమ సంబంధం ఉంది. దెర్ ఈజ్ ఇన్వర్స్ రిలేషన్ బిట్వీన్ ప్రైస్ అండ్ డిమాండ్. కాబట్టి డిమాండ్ రేఖ వాల్ ఎట్లా ఉంటుంది? రుణాత్మక వాలు కలిగి ఉంటుంది, నెగిటివ్ స్లోప్ ఉంటుంది. ఇది మనం డిమాండ్ సూత్రంగా చెప్తాం. అంటే కేవలం ధరలో మాత్రమే మార్పు వచ్చింది, మిగతావన్నీ కూడా స్థిరంగా ఉన్నాయని చెప్పి మనం ప్రమేయం చేసాం. అయితే దానికి ప్రైస్ డిమాండ్ అంటాం. డిమాండ్ సూత్రం చెప్పేది ఏంటి? ప్రైస్ డిమాండ్ చెప్తుంది. మరి ఇంకోటి ఇన్కమ్ డిమాండ్. వినియోగదారుని ఆదాయం మాత్రమే మారుతుంది, మిగతా పరిస్థితులన్నీ కూడా స్థిరంగా ఉంటాయి. అటుప్పుడు ధర కానీ ప్రత్యామ్నాయ పూరక వస్తువులు కానీ ఇవన్నీ కూడా స్థిరంగా ఉంటాయి. వినియోగదారుని ఇన్కమ్ మాత్రమే మారుతుంది. అప్పుడు వస్తువు డిమాండ్ ఎట్లా చేస్తారు? దాన్ని ఇన్కమ్ డిమాండ్ అంటాం. వినియోగదారుని యొక్క ఆదాయం, వస్తువు యొక్క ధర స్థిరంగా ఉన్నప్పుడు ఆ వస్తువు యొక్క పూరక వస్తువులో కానీ ప్రత్యామ్నాయ వస్తువులో కానీ ధరలు మాత్రమే మార్పు ఉంటుంది అని ప్రమేయం చేస్తాం.
పూరక వస్తువు అయితే పూరక వస్తువు ఒకదాన్నే తీసుకునే పూరక వస్తువుని తీసుకోవాలి, లేదా ప్రత్యామ్నాయ వస్తువుని తీసుకోవాలి. ఏదో ఒకటి మాత్రమే మారుతుంది, మిగతా అన్ని కూడా స్థిరంగా ఉంటాయి. సపోజ్ మనం పూరక వస్తు ధరలో మార్పు తీసుకుందాము, పాలు పంచదార అంటే షుగర్ అండ్ మిల్క్ అని తీసుకున్నాం అనుకోండి, ఆ రెండు పూరక వస్తువులు. మరి దానికి ప్రత్యామ్నాయ వస్తువులు చాలా ఉంటాయి. ఆ ప్రత్యామ్నాయ వస్తువులు ధరలన్నీ కూడా స్థిరంగా ఉంటాయి. వినియోగదారుని ఆదాయం స్థిరంగా ఉంటుంది, ఆ వస్తువు ధర స్థిరంగా ఉంటుంది. అంటే ఆ వస్తువు ఎక్స్ అనుకుంటే వై వస్తువు అది ప్రత్యామ్నాయ వస్తువు కావచ్చు, లేకపోతే పూరక వస్తువు కావచ్చు. దాంట్లో మార్పు వచ్చినప్పుడు ఈ వచ్చేటువంటి మార్పు ఏదైతే ఉందో, డిమాండ్లో వచ్చే మార్పు దాన్ని మనం క్రాస్ డిమాండ్ అంటాం, అంటే జాత్యంతర డిమాండ్ అంటాం. ఈ రకంగా డిమాండ్ ఎన్ని రకాలు అంటే ధర డిమాండ్, ప్రైస్ డిమాండ్, తర్వాత ఇన్కమ్ డిమాండ్ ఆదాయ డిమాండ్, తర్వాత క్రాస్ డిమాండ్ జాతీయ డిమాండ్. దాంట్లో క్రాస్ డిమాండ్ రెండు రకాలు ఉంటుంది, ఒకటి ప్రత్యామ్నాయ జాతీయ డిమాండ్, రెండవది పూరక జాతీయ డిమాండ్. మళ్ళీ వీటిని రేఖలు ఎట్లా గీస్తాము, ధర డిమాండ్లో డిమాండ్ రేఖను గీసిన తర్వాత దానికి వ్యతిరేకమైనటువంటి మినహాయింపులు ఉన్నాయి. గిఫెన్ వైపరీత్యము, అంచనా వ్యాపారం, తర్వాత వెబ్లిన్ వస్తువులు, గౌరవ సూచక వస్తువులు, వీటి విషయంలో డిమాండ్ సూత్రం పనిచేయదు. డిమాండ్ రేఖ ఎట్లా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది. దీని మీద కూడా క్వశ్చన్లు చాలా సందర్భాల్లో అడుగుతుంటారు. మరి ఆదాయ డిమాండ్ సంబంధించినటువంటి నాసిరక వస్తువులు, మేలురక వస్తువులు ఇట్లా మనం తీసుకుంటాం. మేలురక వస్తువుల విషయంలో ఆదాయం పెరిగే కొద్దీ వాటిని ఎక్కువ డిమాండ్ చేస్తారు ఆ వస్తువుల్ని. నాసిరక వస్తువుల విషయంలో ఆదాయం పెరిగే కొద్దీ వాటిని తక్కువ డిమాండ్ చేస్తాం. అంటే ఇక్కడ పాజిటివ్ స్లోప్ ఏమో మేలురకం వస్తువులకు ఉంటుంది, నాసిరకం వస్తువులకేమో ఆదాయ డిమాండ్ రేఖ నెగిటివ్ స్లోప్లో ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి డిమాండ్ రేఖకు సంబంధించిన దాంట్లో చాలా సందర్భాల్లో ఈ నాసిరక వస్తువులకు గిఫెన్ వస్తువులకు డిమాండ్ రేఖ ఎట్లా ఉంటుంది అని ప్రశ్న అడగడం అనేది చాలా సందర్భాల్లో జరుగుతుంది. గిఫెన్ వస్తువులకు డిమాండ్ రేఖ ఎట్లా ఉంటుందంటే అక్కడ ఇన్కమ్ ఎఫెక్ట్ అనేటువంటిది, అంటే ఆదాయ ప్రభావం ఎట్లా ఉంటుంది, నెగిటివ్గా పనిచేస్తుంది. కాబట్టి ధర పెరుగుతూ ఉంటే ఇంకెక్కువ కొంటుంటాడు, ధర తగ్గుతూ ఉంటే తక్కువ కొంటుంటాడు. అంటే ఇక్కడ గిఫెన్ వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ పాజిటివ్ స్లోప్ ఉంటుంది. మరి నాసిరకం వస్తువుల విషయంలో ఇన్కమ్ డిమాండ్ నెగిటివ్ ఉంటుంది, కానీ డిమాండ్ రేఖ మాత్రం ఎడ నుంచి కుడికి కిందికి వాలే ఉంటుంది. నాసిరక వస్తువుల డిమాండ్ రేఖ ఎట్లా ఉంటుంది అంటే మన మామూలు డిమాండ్ రేఖ ఎట్లా ఉంటుందో అట్లే ఉంటుంది, కానీ గిఫెన్ వస్తువుల డిమాండ్ రేఖ మాత్రము అది పాజిటివ్ స్లోప్ ఉంటుంది. దీని మీద ప్రశ్నలు అడిగే సందర్భాలు ఎక్కువ ఉంటాయి. అయితే మనం నిన్న చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునే ముందు కన్జ్యూమర్ సర్ప్రైస్ సంబంధించినటువంటి దాంట్లో కూడా చాలాసార్లు ఏ వస్తువులకు కన్జ్యూమర్ సర్ప్రైస్ ఎక్కువ ఉంటుంది, ఎటువంటి వస్తువుల విషయంలో మనకు వినియోగదారు మిగులు ఎక్కువ ఉంటుంది అనేటువంటి ప్రశ్నలు అనేక సందర్భాలు అడుగుతుంటారు. మనం మామూలుగా నిత్యావసర వస్తువులు, అగ్గిపెట్టి, పేపరు, ఇటువంటివి వస్తువుల విషయంలో మనకు వినియోగదారు మిగులు ఎక్కువ ఉంటుంది అని. ఒక మాటలో చెప్పాలంటే లైఫ్ సేవింగ్ మెడిసిన్ లాంటివి కొన్ని ఉంటాయి, అవి లేకపోతే బతకడం కష్టం ఉంది. కొన్ని బీపీ ట్యాబ్లెట్స్, షుగర్ ట్యాబ్లెట్స్ అటువంటివి తక్కువ ధర ఉండొచ్చు, కానీ అది ఎంత ధర పెరిగినా మనం వాటిని కొనాల్సి వస్తుంది. అటువంటి వస్తువుల విషయంలో డిమాండ్ వ్యాకోచం ఎట్లా ఉంటుంది అంటే అది అవ్యాకోచంగా ఉంటుంది. అంటే ధర పెరిగినా కానీ మనం పట్టుకుంటుంటాం. ఒక్కొక్కసారి పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్ డిమాండ్, మనం డిమాండ్ వ్యాకోచత్వం అని చెప్పుకునేటప్పుడు 5 రకాల డిమాండ్ వ్యాకోచం చెప్పుకుంటాం. ఒకటి పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్ డిమాండ్, ఎలాస్టిక్ ఆఫ్ ప్రైస్ ఈక్వల్ టు 0. రెండవది రిలేటివ్లీ ఇంపర్ఫెక్ట్ ఎలాస్టిక్ అంటే ఇన్ఎలాస్టిక్ డిమాండ్, రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ అంటే సాపేక్ష అవ్యాకోచ డిమాండ్, అంటే లెస్ దెన్ 1 దాని వాల్యూ. తర్వాత యూనిటరీ ఎలాసిటీ,
అంటే ధరలో ఎంతైతే మార్పు వస్తుందో డిమాండ్లో అంతే మార్పు వస్తుంది అని చెప్పేసి మనకు ఏకత్వ వ్యాకోచ డిమాండ్ అని తెలుగులో అంటాం. ఈ డిమాండ్ రేఖ హైపర్బోలా ఆకారంలో ఉంటుంది, లంబకోణ అతిపరావలయం ఆకారంలో ఉంటుంది, రెక్టాంగులర్ హైపర్బోలా ఆకారంలో ఉంటుంది. మనం డిమాండ్ వ్యాకోచ చెప్పుకుంటాం. ఇంకోటి ఏంటంటే రిలేటివ్లీ ఎలాస్టిసిటీ ఉంటుంది, అంటే సాపేక్ష వ్యాకోచంగా ఉంటుంది. ఇంకొకటి ఎట్లుంటుందంటే పర్ఫెక్ట్ ఎలాసిటీ డిమాండ్, అదేమో రిలేటివ్లీ ఎలాసిటీ ఉన్నదేమో గ్రేటర్ దెన్ 100 దాని వాల్యూ. పర్ఫెక్ట్ ఎలాసిటీ ఏంటంటే అనంతంగా ఉంటుంది. అనంతంగా ఉంటుందంటే దాన్ని మనం కౌంట్ చేయడానికి వీలు లేకుండా ఇన్ఫినిటీ అనేటువంటి భావంతో వాడతాం. అయితే ఈ అవ్యాకోచ వ్యాకోచాల బట్టి మన వినియోగదారుని మిగులు కూడా అంచనా వేయవచ్చు. ఒకటే బండ గుర్తు ఏంటంటే మీకు ఎక్కడైతే 0 వాల్యూ ఉంటుందో, ఎలాస్టీ ఆఫ్ ప్రైస్ ఈక్వల్ టు 0 ఉంటుందో దానికి కన్జ్యూమర్ సర్ప్లస్ ఇన్ఫినిటీ ఉంటుంది, దానికి వ్యతిరేకంగా ఉంటుంది. అంటే ఎంత ధరైనా మనం పెట్టుకుంటామని, అంటే వినియోగదారుడు కొనడానికి సిద్ధంగా ఉన్న ధర కంటే వాడు కొనేది చాలా తక్కువ ఉంటుంది. అటువంటిప్పుడు వినియోగదారులు మిగిలి ఎక్కువ ఉంటుంది. పర్ఫెక్ట్ ఎలాసిటీ డిమాండ్ ఏమవుతుంది అంటే వినియోగదారుడు ఎంతకైతే కొనదలుచుకుందో మార్కెట్లో కూడా అదే ధర ఉందనుకోండి, దెర్ ఇస్ నో కన్జ్యూమర్ సర్ప్లస్. అప్పుడు ఎప్పుడు అదే కదా ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా కనుక డిమాండ్ రేఖ ఉంటే, ఎక్కడైతే మనం పర్ఫెక్ట్ కాంపిటీషన్లో ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా ఏఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎంఆర్ ఇజ్ ఈక్వల్ టు పి ఇజ్ ఈక్వల్ టు డి అంటాం మనం. అంటే సగటు రాబట్టి, ఉపాంత రాబట్టి, ధర, డిమాండ్ రేఖ అవన్నీ కూడా ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉండేటట్టు మనం సంపూర్ణ పోటీ మార్కెట్లో గీస్తాం. మనం ముందు మార్కెట్లో చెప్పుకుంటాం. అవి అట్లా ఉన్నప్పుడు మరి కన్జ్యూమర్ సర్ప్లస్ ఏముంటుందా? కన్జ్యూమర్ సర్ప్లస్ అంటే ఏంది? విల్లింగ్ టు పే, యాక్చువల్ పే, ఈ డిఫరెన్సే కదా. వాడెంతకైతే కొనాలనుకుంటాడో, ఎంతైతే కొనాలనుకుంటాడో అంతకే మార్కెట్లో లభించింది అనుకోండి, అంటే ఎలాస్టీ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిటీ ఉంటే, అంటే పర్ఫెక్ట్ ఎలాస్టిటీ ఉంటే అక్కడ కన్జ్యూమర్ సర్ప్లస్ 0 అవుతుంది. కాబట్టి ఎలాస్టీ ఆఫ్ ప్రైస్ ఈక్వల్ టు వాల్యూకు వ్యతిరేకంగా ఉంటాయి ఇక్కడ. ఎలాస్టీ ఆఫ్ ప్రైస్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, కన్జ్యూమర్ సర్ప్లస్ ఇస్ 0. వెన్ ఎలాస్టీ ఆఫ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 0, కన్జ్యూమర్ సర్ప్లస్ ఈజ్ ఇన్ఫినిటీ, అనంతంగా ఉంటుంది. ఈ వీటి మీద కూడా మీకు చాలా సందర్భాల్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, నెట్, సెట్ ఇటువంటి దాంట్లో ప్రశ్నలు అడుగుతారు. కన్జ్యూమర్ సర్ప్లస్ అంటే ఏంటిది అంటే విల్లింగ్ టు పే, యాక్చువల్ పే అని మనం మామూలుగా అడగటం వేరు, వ్యాకోచత్వాల దృష్టితో అడగటం వేరు. అంటే మనకు కొంచెం లోతైన అధ్యయనం ఉంటేనే ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. తప్పనిసరిగా కొంత సమాచారాన్ని మనం అదనంగా సేకరించాల్సి వస్తుంది. తర్వాత సందర్భాన్ని బట్టి మనం చెప్పడం ఏంటంటే ఈ మొత్తం ఉదాసీన వక్రరేఖలు, డిమాండ్ విశ్లేషణ, దాంట్లో వ్యాకోచత్వాలు, ఉత్పత్తి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మనం టోటల్గా ఒక 5-10 రోజుల్లో మొత్తం దాన్ని కంప్లీట్గా ఒక రివ్యూ చేయాలి. చేసిన తర్వాత ఒక ఎగ్జామ్ పోతే ఒక పర్ఫెక్షన్ వస్తుంది అనేది నా నమ్మకం. మీరు కూడా ఆ లెవెల్లో ప్రిపేర్ కాండి. ఏదో ఎగ్జామ్ పెట్టామంటే వంతు పెట్టామని కాకుండా మనం దాన్ని రాయగలుగుతాం, మంచి పర్ఫార్మెన్స్ చూపించగలుగుతాం, అంటే మంచి ప్రజెంటేషన్ చేయగలుగుతాం అనేటువంటిది ఒకటి రావాలి. అటు రాకపోతే ఏదో మనం వంతుకు పెట్టుకుంటూ పోయినట్టయితే ఎగ్జామ్స్ని మేము పెట్టుకుంటూ పోతుంటాం, మీరు రాసుకుంటూ పోతే దాంట్లో అర్థవంతంగా ఉండదు. కాబట్టి మనకు నేను యాక్చువల్గా ఏంటంటే కొంత స్పీడప్ చేద్దాం అనుకున్నాను, కానీ ఎలక్షన్ షెడ్యూల్ చూసిన తర్వాత మరీ అంత మిమ్మల్ని హరియప్ చేయడము, మిమ్మల్ని హెక్టిక్ దాంట్లో నెట్టివేయడం అనేది కొంచెం నాకు దీన్ని ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటే బాగుంటుందని నిన్న మొత్తం ఆలోచించేసి ది షెడ్యూల్ అనేది కొంత మారుద్దామనేటువంటి ఆలోచనతో ఉన్నా. 24th కాకుండా నెక్స్ట్ వచ్చే సండేకు దాన్ని మారుస్తాం. తర్వాత అది కూడా మన చేతిలో పనే కదా, ఎట్లా వీళ్ళు బట్టి డేట్లు బట్టి మనం అన్నీ మార్చుకుంటూ పోతాం. తర్వాత ఇంతకుముందే చెప్పాను కదా, పేపర్ 1 సంబంధించిన సబ్జెక్టు కూడా 2 పేపర్లు మీకు పెడతాను. గ్రాండ్ టెస్ట్ కూడా 2 ఏర్పాటు చేస్తాను. అంటే
ఈ మొత్తం 8 ఏరియాల్లో ప్రశ్నలు అయిపోయిన తర్వాత 8 ఏరియాలు ఉన్నాయిగా మీకు, అంటే 8 ఎకనామిక్స్లో ఉన్నటువంటి 8 ఏరియాస్ను 8 ఎగ్జామ్ పెట్టుకున్న తర్వాత 2 గ్రాండ్ టెస్ట్లు, అంటే అన్ని కలిపి ఇవి 100 మార్కులకేమో ఒక్కొక్క సబ్జెక్టు పెడేటప్పుడేమో 100 మార్కులు పెడతారు, 100 నిమిషాలు ఉంటాయి. తర్వాత మీకు 150 క్వశ్చన్లు ఇచ్చినప్పుడేమో అవి 150 నిమిషాలు ఉంటాయి. ఈ ఈ ఒక్కొక్క ప్రశ్నకు మార్కులు కాదు, ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క నిమిషం దాన్ని టైం అడ్జస్ట్ చేపిస్తాను. యాక్చువల్గా ఫస్ట్ పోయినసారి తెలంగాణ పెట్టినప్పుడు 100 ప్రశ్నలకు 90 మినిట్సే కేటాయించాం. అయితే ఎప్పుడైతే 150 మార్క్స్కు 150 మినిట్స్ కాబట్టి 150 క్వశ్చన్స్ 150 కాబట్టి 100కు 100 మినిట్స్ పెడితే బాగుంటుందని చెప్పేసి తర్వాత వాటిని కొద్దిగా సర్చ్ చేశాము. మీకు కూడా 100 మినిట్స్ దాన్ని పెడతాను. మీకు కంఫర్టబుల్ టైం ఉంటుంది, బోత్ బైలింగ్వల్గా ఉంటాయి. బైలింగ్వల్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పైన ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది, ఆప్షన్స్ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు ఉంటాయి. ఇది సరే. మనం ఈరోజు దీన్ని నిన్న చెప్పినటువంటి మ్యాథమెటికల్గా మీరు చేయాల్సింది ఏంది, మరి చేసింది ఏంటిది, అయితే 2 ఇచ్చాను. ఒకటి ఏంటిదంటే కన్జ్యూమర్ సర్ప్లస్ సంబంధించినటువంటి దాంట్లో ఆల్రెడీ మీకు మొన్న ఇచ్చిందేమో సప్లై డిమాండ్ రేఖలు 2 చేయడం అనేది ఒకటైతే, ఇవాళ మార్నింగ్ ఏమి ఇచ్చారంటే కన్జ్యూమర్ సర్ప్లస్ను ఒక చిన్న లెక్క మార్చి అది కనుక్కోమన్నాను. కనుక్కోమంటే చాలామంది చేసిండ్రు, కొంతమంది మరి వాళ్ళకి అర్థం కాకనో లేకపోతే టైం లేకనో చేయలేదు. ఈ రెండింటిని చేస్తే మనకు ఒక పర్ఫెక్ట్నెస్ వస్తుంది అనేది చూద్దాం. ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి. ఇక్కడ మరొకసారి మనం షేర్ కనుక చేస్తే మళ్ళీ మీరు నాకు కనపడరు. స్క్రీన్ షేర్ చేస్తే ఏమైందంటే నాకు కేవలం నా స్క్రీనే కనపడుతుంది. ఇప్పుడే కనీసం మీరు పేర్లు ఎవరు అన్నీ ఇట్లా కనపడతారు పక్క పంట. సురేంద్ర, భారతి, సుధారాణి, శారద, అనూష, విమల, అచ్చన్న, ఉబిలేష్, శివ, ఇందిర, భారతి, చంద్రకళ, విజయ, రాము, ఓకే, లావణ్య మధ్య. ఇప్పుడు దీంట్లో ఇది కేవలం ఏంటిదంటే మెయిన్గా జేఎల్ అనేటువంటి మోటివేట్ కూడా సెట్ నెట్ తర్వాత మన యొక్క నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇవన్నీ విధాలుగా ఇప్పటిక దీంట్లో తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు. ఏపీ అనేటువంటి దాన్ని ఒక పేరుతో నాటడం. పోయినసారి తెలంగాణ జైల్లో ఆంధ్ర వాళ్ళు కూడా దీంట్లో చాలామంది జాయిన్ అయ్యారు వాళ్ళు. అందుకనే ఇక్కడ ఒక క్యాప్షన్ పెట్టినప్పుడు ఏపీ అనేటువంటి పెట్టినప్పుడు తెలంగాణ వాళ్ళు ఉన్నప్పుడు కూడా అక్కడ మనం ఎగ్జామ్ రాయకున్నా కానీ మనం నాలెడ్జ్ని ఎంట్రీచ్ చేసుకోవడం కోసం, అట్లాగే సెట్ నెట్ వాటిని మనం ప్రిపేర్ కావడం కోసం అన్నిటి కూడా ఉపయోగించుకోండి. QDX is equal to 40 minus 5P. తర్వాత QSX is equal to 5 plus 2P. అయితే ఇక్కడ సప్లై దగ్గర ఈ మొట్టమొదటి సంఖ్యని ఇట్లా ప్లస్ అడగవచ్చు, ఒక్కొక్కసారి మైనస్ ఇచ్చి కూడా అడగవచ్చు. అంటే ఇక్కడ ఈ మైనస్ కానీ ఈ ప్లస్ కానీ కాకుండా ఈక్వేషన్ మధ్యలో ఉన్నటువంటి ఈ ప్లస్ అంటే సప్లై రేఖ, ఈ మైనస్ అంటే డిమాండ్ రేఖ, అది గుర్తుపెట్టుకోండి. ఓసారి ఇట్లా -2 +
2p అని కూడా అడగవచ్చు. దీని అర్థం ఏంటిదంటే ఈ ప్రైస్ వద్ద జీరో ప్రైస్ వద్ద వాడు -2 సప్లై చేస్తుండు, అంటే నెగిటివ్గా ఉన్నాడు అని చెప్పడం కోసం అట్లా సింబాలిక్ ఇస్తారు. అయితే ఇంకోటి ఏంటంటే సప్లై రేఖను గీసేటప్పుడు మనం ఈ రేఖ ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ కావాలనే దాని మీద కొంతమందికి అనుమానాలు ఉన్నాయి. అది కూడా దాన్ని తీసేద్దాం. ఈ డిమాండ్ అండ్ సప్లై ఈక్వేషన్స్ గమనించినప్పుడు మైనస్ గుర్తు కనుక్కుంటే అది డిమాండ్ అని, ప్లస్ గుర్తుంటే అది సప్లై ఫంక్షన్ అని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా సిట్రస్ పర్పస్ అజంప్షన్ మీద ఆధారపడేటంటే ధరలో మాత్రం ఏం మార్పు ఉంది, మిగతా డిమాండ్ నుంచి అంశాలన్నీ కూడా స్థిరంగా ఉన్నాయి. అప్పుడు ధరలో మార్పు వచ్చినప్పుడు ఒక్కొక్క రూపాయి ధర పెరుగుతూ ఉంటే 5 యూనిట్లు తగ్గుతుంది అనేది మనకు డిమాండ్ ఫంక్షన్ చెప్తుంది. సప్లై ఫంక్షన్ ఏం చెప్తుంది, సప్లై నిర్ణయించే అంశాలన్నీ కూడా స్థిరంగా ఉన్నప్పుడు సప్లై నిర్ణయించే అంశాలు కూడా వేరే దాంట్లో ధర ఉంటుంది, అంటే ఉత్పత్తిదారుని యొక్క సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది, ఉత్పత్తి కారకాల ధరలు ఉంటుంది, సంస్థ యొక్క లక్ష్యాలు ధ్యేయాలు ఉంటాయి. అంటే ఉత్పత్తిదారుని యొక్క ఉత్పత్తి సప్లై సంబంధించినటువంటి ఫలము వేరే ఉంటుంది, నిర్ణయించే అంశాలు అంటే దాంట్లో కామన్గా ఉండేది అది ధర ఉంటుంది, దీంట్లో ధర ఉంటుంది. అంటే వస్తువు ధర డిమాండ్లో ఉంటుంది, వస్తువు ధర సప్లైలో కూడా ఉంటుంది. అయితే డిమాండ్లో ఉన్న ధర ఏమో ధర పెరుగుతూ ఉంటే ఆ వస్తువు డిమాండ్ వినియోగదారుడు తగ్గించుకుంటాడు, అందుకనే మైనస్ గుర్తుంది ఇక్కడ. కానీ సప్లై ఫంక్షన్లో వస్తువు ధర పెరిగినప్పుడు ఉత్పత్తిదారుడు ఏం చేస్తాడంటే వస్తువుల్ని పెంచుకుంటూ పోతాడు, ఒక్కొక్క రూపాయి పెరుగుతున్న 2 వస్తువులు పెంచుకుంటూ పోతున్నాడు, అందుకని ఇక్కడ ప్లస్ గుర్తుంది. ఈ మొట్టమొదటి సంఖ్య ఏం చెప్తుంది అంటే ఇక్కడ 40 అనేది ఏం చెప్తుంది అనేది మనకు అనేక సందర్భాలు చెప్పుకున్నాం. 40 అనేది అర్థం ఏం చెప్తుందంటే when price is zero QD is equal to 40 అని చెప్తుంది. అంటే వస్తువు యొక్క ధర కనుక 0 అయితే ఎన్ని వస్తువులు కొంటున్నాము, 40 వస్తువులు కొంటున్నాము అని చెప్తుంది. అంటే కొంటున్నామంటే ఇక్కడ ఫ్రీగా అయినప్పుడు కూడా దాన్ని కొనడం కాదు, ఉచితంగా లభించినప్పుడు కూడా అంతకంటే ఎక్కువ వాడడం లేదని చెప్పడం ఇక్కడ. అంటే డిమాండ్ చేస్తున్నాడు. ఒకవేళ వస్తువు ధర శూన్యమైతే ఎంత డిమాండ్ చేస్తున్నాడు, 40 వాడు వాంటింగ్ ఉన్నాడు. ఇక ఒక్కొక్క రూపాయి ధర పెరుగుతూ ఉంటే 40కి ఇంకొక 5 తగ్గించడం, 35, 30, 25, 20, 15, 10, 5, 0 ఇట్లా తక్కువ పోయి అది ఏదో ఒక హైయెస్ట్ ధర వద్ద డిమాండ్ అనేది శూన్యంగా అవుతుంది. అయితే ఏ ధర వద్ద శూన్యంగా అవుతుందని మీకు ఒక బండగుడు చెప్పారు. ఈ 40ని ఈ 5తోని కోటేయమని చెప్పారు. 5 ఎమ్ములో 40 అంటే 8 రూపాయల వద్ద అది 8 రూపాయలు కనుకైతే క్యూడి ఎంత ఉంటుంది అంటే 0 ఉంటుంది, అంటే క్వాంటిటీ డిమాండ్ 0 అవుతుంది. దీన్ని కూడా మనం మ్యాథమెటికల్గా చేయొచ్చు. మ్యాథమెటిక్ ఏంది ఇక్కడ, క్యూడి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుందాం. ఈక్వేషన్ ఏంటిది మనకు 40 మైనస్ 5p అనేది మనకు ఉన్నటువంటి ఈక్వేషన్. అంటే క్వాంటిటీ డిమాండ్ అనేది 0 ఉంటే దీని ఈక్వేషన్ ఏంది 40 మైనస్ 5p అనేది దీని ఈక్వేషన్. 0 అంటే దీని ఈజ్ ఈక్వల్ టు p కనుక ఏ ధర వద్ద ఈ క్వాంటిటీ డిమాండ్ శూన్యమవుతుంది అనేది మనకి p చెప్తుంది. ఎట్లా చూద్దాము, ఈ రెండు ఈక్వేషన్లు అంటే క్యూడి ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు దాని ఈక్వేషన్ ఏంటి డిమాండ్ది 40 మైనస్ 5p అయితే ఇప్పుడు సంఖ్యలన్నీ ఒకవైపున ఈ 5ని ఈ మైనస్ 5pని ఇటు సైడ్ తీసుకొచ్చామనుకోండి ప్లస్ 5p అవుతుంది. ఈ 0ని తీసుకుపోయినాం అనుకోండి 40 మైనస్ 0 అవుతుంది. ఇది ఇటు వస్తే మైనస్ 5. 40 మైనస్ 0 ఎంత అవుతుంది 40. 5p ఈజ్ ఈక్వల్ టు 40 అవుతుంది. అప్పుడు p ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది
40/5 5 ఒకటిలో 5 ఒక్కలు ఇట్లా అంటే దీనికి మ్యాథమెటికల్ చేసుకుంటే ఇట్లా చేయాలి. ఒక అబ్బాయి చేసిండు ఇట్లా చేయాలి. అయితే మీకు ఇదంతా ప్రాసెస్ ఎందుకు? ఈ పక్కన ఉన్నటువంటి సంఖ్య పి దగ్గర ఉన్న సంఖ్యని ఫస్ట్ స్టార్టింగ్లో సంఖ్యతో కొట్టిస్తే దట్ ఈస్ ద హైయెస్ట్ ప్రైస్ అనేది. అంటే మన కన్జ్యూమరు ఈక్విలిబ్రియం కనుక్కోవడానికైనా డిమాండ్ రేఖను గీయడానికైనా ఉపయోగపడేటువంటిది 8 అనేది ఎట్లా వచ్చింది అనేటువంటిది మనకు తెలవాలి. 8 అనేటువంటిది 0 కనుక డిమాండ్ అయితే అది ఏదో ఒక ధర ఉంటుంది. ఆ ధర హైయెస్ట్ ధర అవుతుంది. అది చేసుకుంటూ వస్తే మనకు 8 ప్రైస్ వద్ద ఆర్ఎస్ 8 వద్ద క్వాంటిటీ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని అర్థమవుతుంది. అంటాం టేబుల్గా వేసుకుంటూ పోయినప్పుడు ఎట్లా వేసుకుంటాము? మీకు చెప్పాను 0 అంటే 40 అని, 1 రూపీ అంటే 35 అని, 2 రూపీస్ అంటే 30 అని, 4 అంటే 25 అని. అంటే ఎవ్రీ టైము మనకు 5 తగ్గుతుంది. 5 అంటే 20 అని, 6 అంటే 15 అని, 7 అంటే 10 అని, అంటే 40, 35, 30, 25, 20, 15, 10 ఎక్కడ పోయింది? వాటితో చేసినామా? 5 40, 40, 135, 230, 3, 25, 4, 20, 5, 15, 6, 10, 7, 5, 8, 0. ఇట్లా మనం ఇట్లా కొంతమంది మీరు మీ దాంట్లో చేసినట్టు ఇట్లా చేసుకుంటూ వచ్చారు. కానీ ఇంత లెంతీగా మనం ఎగ్జామినేషన్లో చేయడం కుదరదు. ఇట్లా చూడగానే ఈ ఈక్వేషన్ చూడగానే హైయెస్ట్ ప్రైస్ ఎంత, డిమాండ్ రేట్ ఎట్లా గీయాలి అంటే టెక్నాలజీ గీసినట్టు ఉండాలి. అంటే 40 - 5p ఇచ్చేసినప్పుడు డ్రా ద డిమాండ్ కర్వ్ గివెన్ డిమాండ్ ఫంక్షన్ లేదా డిమాండ్ ఈక్వేషన్ అన్నప్పుడు 40 నేమో హైయెస్ట్గా, తర్వాత 8 ఏమో దీని మీద, ఈ రెండింటికి ఇట్లా గీసినట్టు ఉండాలి. సప్లై కర్వ్ గీయాలి. సప్లై కర్వ్ గీసేటప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇది మనకు 5 + 2p అన్నమాట ఇక్కడ. అంటే 5 అన్నప్పుడు ఇది 40 అన్నప్పుడు 5 ఈ సుమారు ఈ ప్రాంతంలో, అంటే దీన్ని 40 భాగాలు చేసుకుంటే 5వ భాగం ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేయాలి. ఇట్లా స్టార్ట్ కావాలి. అయితే ఇది ఒకవేళ ఇక్కడ 0 ఉందనుకో అప్పుడు 0కి వెళ్ళి స్టార్ట్ కావాలి. ఇట్లా కావాలి. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉందనుకో, మైనస్ ఉన్నప్పుడు అది ఇటు సైడ్ పోతా ఉంటే మైనస్ అయితే ఆ మైనస్కి ఇట్లా రావాలి. సప్లై రేఖ డిమాండ్ రేఖనేమో మనం హైయెస్ట్ ప్రైస్ తర్వాత హైయెస్ట్ డిమాండ్ క్వాంటిటీ రెండు పెట్టేసి మనం లైన్ గీస్తే మన డిమాండ్ కర్వ్ వస్తుంది. కానీ సప్లై రేఖ ఎట్లా ఉండొచ్చు? మైనస్ వాల్యూ -5తో స్టార్ట్ కావచ్చు, లేకపోతే -2తో స్టార్ట్ కావచ్చు. -2తో స్టార్ట్ అయినప్పుడు ఇది 0 అనుకుంటే ఇటు సైడ్ వచ్చినప్పుడు మైనస్ అవుతుంది. ఇది -2 కనుక అనుకుంటుంది. ఇక్కడికి వెళ్ళి ఇట్లా ఇంటర్సెక్షన్ ఆఫ్ OYX అయితే ఇది అప్పుడు ఎట్లయితుంది? దాన్ని ఆ రకంగా మాత్రమే గీయాలి. డెఫినెట్గా ఎక్కడ ధర నిర్ణయమైందంటే ఎక్కడైతే సప్లై డిమాండ్ సమానమైనాయో, ఒకవేళ 5 అనుకుంటే ఇట్లా ఇక్కడ సమానమైంది, అప్పుడు డిమాండ్ సప్లై సమానమైంది, ధర ఇది నిర్ణయమవుతుంది. ఒకవేళ OX అక్షం OY బిందుకి వెళ్ళిపోతే అప్పుడు సప్లై డిమాండ్ ఇక్కడ సమానమైంది, ధర ఇది అయింది. ఒకవేళ ఇంటర్సెక్షన్ పై భాగంలో మైనస్కి వెళ్ళి ఉందనుకోండి, ఇంటర్సెక్షన్ ఇక్కడ అయితే ధర ఇది అవుతుంది, అప్పుడు సప్లై డిమాండ్ ఇది అవుతుంది. సప్లై డిమాండ్ రెండు సమానమైనటువంటి బిందువు వద్ద ఇక్కడ ధర నిర్ణయం అవుతుంది. ఈ రేఖల ఆకారం ఎట్లా ఉంటుంది అనే దానికి మనం ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు 40 - 5p అంటే హైయెస్ట్ ప్రైస్ అనేది 8 అని తెలిసిపోయింది. ఎవ్రీ రూపీ మనకు 5 యూనిట్స్ తగ్గిస్తుందని, అట్లా తగ్గించుకున్నప్పుడు 0 ప్రైస్ వద్ద అది 40 అయితే దానికి మనం 8కు 40 కనుక లైన్ గీస్తే వచ్చేటువంటి డిమాండ్ రేఖ డెఫినెట్గా ప్రతి రూపాయి
5 యూనిట్లు తగ్గించినట్టుగానే ఉంటుంది. అట్లాగే సప్లై రేట్ కూడా మనం ప్రతిసారి 2 పెంచుకుంటూ పోతే అది ఎక్కడో దగ్గర మనకు డిమాండ్ రేఖను అది ఖండిస్తుంది. ఖండించినట్టు అర్థమైంది ఆ ధర వద్ద రెండు సమానం అవుతాయి. అంటే ఈక్వేషన్ సమానం చేయడం అనేటువంటిది కావాలి. అంటే ఈక్వేషన్ సమానం చేయకపోతే మనకు సింపుల్ మ్యాథమెటిక్స్గా ఇది అంటే యూడి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40 మైనస్ 5p QD QSX is equal to ఎంత ఉంది 5 plus 2p. ఇది తీసుకున్నాము. దీన్ని సాల్వ్ చేద్దాము. అంటే సమతుల్య ధర అంటే ఏంటి ఇక్కడ QDX is equal to QSX. ఇదేమో డిమాండ్ ఫంక్షన్, ఇదేమో సప్లై ఫంక్షన్. ఇది సమతుల్య ధర అంటే రెండు సమానం కావాలి కదా. ఇప్పుడు ఈక్వేషన్ మనం సమానం చేయడమే. అంటే 40 మైనస్ 5p is equal to 5 plus 2. ఇదేమో డిమాండ్ ఫంక్షన్, ఇదేమో సప్లై ఫంక్షన్. రెండింటిని మనం సమానం చేస్తున్నాం. సమానమైనప్పుడు ఈ సంఖ్యల్ని ఒకవైపు పీల వైపు ఒక తీసుకుందాం. సంఖ్యలు ఏంది 40 తీసుకున్నాం. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి తీసుకొస్తే ఏమైంది ఇక్కడ మైనస్ అవుతుంది. 40 మైనస్ 5 ఇక్కడ మైనస్ 5p ఉంది, ఇటు సైడ్ తీసుకొచ్చినప్పుడు ఏమైంది మైనస్ పోతే 5p అవుతుంది. ప్లస్ 2p ఎట్లా ఇక్కడ ప్లస్ ఏ ఉంది కాబట్టి 2p తీసుకున్నాం. అప్పుడు 7p ఇది అవుతుంది, ఇది 35 అవుతుంది. అంటే 35 ఈజ్ ఈక్వల్ 7p. దీన్ని మనం pని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 7p ఈజ్ ఈక్వల్ టు 35. p ఈజ్ ఈక్వల్ టు 35/7 5 అంటే 5 రూపాయల ధర వద్ద రెండు. ఇది తప్ప ఒప్ప అని మనం చూసుకోవడానికి చాలా సులభమైంది. ఏంటంటే ఈ డిమాండ్ ఫంక్షన్లో 40 మైనస్ 5 ఇంటూ 5 p దగ్గర 5 వేస్తున్నాం మనం ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 2 ఇంటూ 5. ఇక్కడ p దగ్గర దీన్ని ప్రతిక్షేపించాం, ఇక్కడ p దగ్గర 5 ప్రతిక్షేపించాం. 5 ఇంటూ 5 ఎంత అయింది 25. అంతకుముందు ఎంత ఉంది 40 ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 10. 5 ఇంటూ 2 10. ఇప్పుడు 40 మైనస్ 25 ఎంత వస్తుంది 15. 5 ప్లస్ 10 ఎంత అయింది 15. అంటే ఇక్కడ మనకు కనుక్కోమంది ఏముంది ఈక్విలిబ్రియం ప్రైస్ కనుక్కోమన్నాము. 5 ధర కనుక్కున్న తర్వాత ఏం కావచ్చు ఈక్విలిబ్రియం క్వాంటిటీ, అది డిమాండ్ కావచ్చు సప్లై కావచ్చు. అప్పుడు అది ఎంత అయింది 10. అంటే ఈక్విలిబ్రియం క్వాంటిటీ కనుక్కున్నాం, ఈక్విలిబ్రియం ప్రైస్ కనుక్కున్నాం. ఈక్విలిబ్రియం ప్రైస్ క్వాంటిటీ కనుక్కోమని అంటే మనం ప్రైస్ కనుక్కోవాల్సిందే. ఒకవేళ ఈక్విలిబ్రియం ప్రైస్ కనుక్కోమంటే 5 వచ్చింది కరెక్టా కాదా అని తెలుసుకోవాలంటే దాంట్లో ప్రతిక్షేపిస్తే అప్పుడు సప్లై ఫంక్షన్ డిమాండ్ ఫంక్షన్ రెండు ఒక తిరిగా ఉండాలి. ఇప్పుడు ఈ రెండు ఒక తిరిగి ఉండగా ఇది 15 వచ్చింది, ఇది 15 వచ్చింది కాబట్టి దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకు ప్రతిక్షేపిస్తే అది మనం ఎక్కడ తప్పు చేసినాం అనేది అర్థమైపోద్ది. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ప్రైస్ కనుక్కుంటున్నారు, అది మన ఒప్ప తప్ప అని చూడాలి కదా. చూసినప్పుడు ఈ ఈక్వేషన్లో కనుక దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే అంటే p దగ్గర ఈ వాల్యూని 5ని సబ్స్టిట్యూట్ చేస్తే అంటే ప్రతిక్షేపిస్తే మనకు ఆ రెండు వాల్యూస్ సేమ్ కావాలి. ఇది మనం మీకు ఇచ్చినటువంటి ప్రాబ్లం. అయితే ఇవాళ మార్నింగ్ ఇచ్చినటువంటిది కూడా దాన్ని చూద్దాం. అయితే దీన్ని రేఖాపటం ద్వారా డ్రా సప్లై అండ్ డిమాండ్ ఫంక్షన్, అది ఏం చూపించాలంటే మనకు డిమాండ్ ఫంక్షన్లో సప్లై ఫంక్షన్ రెండు ఇంటర్సెక్ట్ అవుతాయి అంటే ఖండించుకుంటాయి. ఖండించుకున్న దగ్గర క్వాంటిటీ కానీ ప్రైస్ కానీ మార్కెట్లో డిటర్మినేషన్ అవుతాయి. ఆ డిటర్మినేషన్ ప్రైస్ని ఏమంటాం మనం ఈక్విలిబ్రియం ప్రైస్ అంటాము.
ఆ డిటర్మినేషన్ క్వాంటిటీ ఏమంటాము, ఈక్విలిబ్రియం క్వాంటిటీ అంటాం. ఇది మనం ఇంతకుముందే మ్యాథమెటికల్గా చేసినాం, ఎంత కూడా మ్యాథమెటికల్గా చేసినాం. ఇవ్వబడినటువంటి డెరివేషన్ ప్రకారము, ఫంక్షన్ ప్రకారము డిమాండ్ ఫంక్షన్ సప్లై ఫంక్షన్ ఇస్తే మనం ఆటోమేటిక్గా దాన్ని చేసినాం. దీన్ని రేఖాపటాల ద్వారా గీసినప్పుడు మీకు దాని మీద పూర్తి కమాండ్ వస్తుంది. ఎట్లా, మళ్ళీ ఒకసారి గివెన్ QD ఈజ్ ఈక్వల్ టు QDX అంటే ఎక్స్ వస్తువు యొక్క ఈజ్ ఈక్వల్ టు 40 మైనస్ 5P. తర్వాత QSX ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 2P. ఇది ఇచ్చాం. దీన్ని మనం రేఖాపటం ద్వారా గీయాలి. రేఖాపటం ద్వారా గీయాలంటే మనకు హైయెస్ట్ ప్రైస్ ఎంత అనుకున్నాం మనం, ఇక మనం మ్యాథమెటికల్ పోకుండా ఈ 40ని 5తో కొట్టేయండి. ఎందుకంటే ఇంతకుముందు మనం 0 అనుకుంటే తీసుకుని 8 వస్తుంది. 8 రూపాయలు హైయెస్ట్ ప్రైస్ వద్ద డిమాండ్ ఇస్ 0, క్వాంటిటీ డిమాండ్ 0. ఒకవేళ 0 ప్రైస్ వద్ద ఎంత డిమాండ్ అంటే 40 డిమాండ్. దాని ప్రకారం మనం దీన్ని తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, డిమాండ్ రేఖను సప్లై రేఖను గీద్దాం మనం. ఫస్ట్గా 10, 20, 30, 40. దీని ప్రైస్, ఇది క్వాంటిటీ, డిమాండ్ అండ్ సప్లై. ఇది ప్రైస్, ఇది ఓ అక్షం, ఇది ఓ ఎక్స్ అక్షం. డిమాండ్ రేఖని మనం హైయెస్ట్ ప్రైస్ ఎంత, 1, 2, 3, 4, 5, 6, 7, 8. హైయెస్ట్ ప్రైస్ అంటే మనం ఎంత పైన పెంచుకున్నా పోయినా కానీ మనకు కావాల్సింది 8 ఈజ్ ద హైయెస్ట్. ఈ 8 దగ్గర ఒకటి పాయింట్ పెట్టండి, ఈ 40 దగ్గర ఒక బిందువు పెట్టండి. ఈ రెండింటిని కలిపి మనం రేఖిద్దాం. ఇది డిమాండ్ రేఖ. డిమాండ్ రేఖ వాల్ ఇది. దాని డిమాండ్ రేఖ స్లోప్ ఎట్టుందంటే 40 మైనస్ 5P స్లోప్ అంటే ఒక రూపాయి ధర పెరుగుతూ ఉంటే 5 యూనిట్ తగ్గుతుందని మనకు చెప్తుంది. సున్నా ధర వద్ద 40 వస్తువులు, 8 రూపాయల వద్ద 0 వస్తువులు అనే దాన్ని ఆధారంగా చేసుకొని మనం డిమాండ్ రేఖను గీసినాం. ఇప్పుడు మనం సప్లై రేఖను గీయాలి కదా. సప్లై రేఖ గీయాలంటే 5 ప్లస్ 2P అన్నాము. అంటే ఇక్కడ మనం సప్లై రేఖను గీయాలంటే ముందుగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ 5, ఇక్కడ 10 కాబట్టి ఇక్కడ 5 తీసుకున్నాం. ఇక్కడ చూడండి 5కు స్టార్ట్ అయింది, ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ కావాలి. 5, 2, 7, 9, 11, 13, 15. అంటే ఎవ్రీ టైం 2 పెంచుకుపోతున్నాం. ఇక్కడ 5, 0 ధర వద్ద 5, 1 రూపాయి వద్ద 7, 2 రూపాయల వద్ద 9, 3 రూపాయల ధర వద్ద 11, 4 రూపాయల ధర వద్ద 13, 5 రూపాయల ధర వద్ద 10. అంటే మనం 13 తర్వాత 15, 15, 2, 17, 19. అంటే ఎవ్రీ టైము 2 పెంచుకుంటూ పోవాలి. అంటే దీన్ని గీసే విధానం ఏంటంటే, ఇగో సప్లై ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేయాలి. ఇట్లా రావాలి సప్లై రేట్. ఇట్లా వచ్చినప్పుడు 5 రూపాయల ప్రైస్ అయింది. మరి దాని డిమాండ్ ఎంత అయింది చూడండి. సప్లై డిమాండ్ 2 కలిసి మిడిల్గా 15. అంటే ఇప్పుడు ఎందుకు సప్లై డిమాండ్ 2 సమానం చేయడానికి దీన్ని 15 అంటాం, ఇది 5. దీన్ని ఈ బిందువు అందాం. ఇది ఎస్ఎస్, ఇది డిడి రేఖ. డిమాండ్ రేఖ, సప్లై రేఖ,
సమతౌల్య ధర అంటే ఈక్విలిబ్రియం ప్రైస్ ఈజ్ 5, ఈక్విలిబ్రియం క్వాంటిటీ ఈజ్ 15. అంటే మనం రేఖాపటం ద్వారా కూడా ఆ డిమాండ్ సప్లై ఈక్వేషన్ రెండింటి తీసుకుంటే మనం దీన్ని గీయడానికి అవకాశం ఉంది. అంటే సింపుల్ మ్యాథమెటిక్స్, సింపుల్ ఈక్వేషన్ ద్వారా మనం డిమాండ్ సప్లై రేఖను ఎట్లా వేయాలని అర్థమైతే మీకు పూర్తిగా అర్థం కాకుండా ఇవి మనం ఎంఏ వచ్చిన తర్వాత ఒక 5-6 స్టాండర్డ్లో ఇబ్బంది పడితే నెట్ సెట్ తర్వాత జేఎల్డిఎల్ ఎగ్జామినేషన్లు ఈ రకమైన లెక్కలు మాటి మాటికి వస్తుంటాయి. అవి ఏంటివి అనేటువంటి గందరగోళం గురి కాకుండా వాటి మీద చేయాల్సి ఉంటుంది. తర్వాత నిన్న ఇచ్చినటువంటి ఇవాళ మార్నింగ్ మీకు పెట్టినటువంటి లెక్క ఏంటంటే కన్జ్యూమర్ సర్ప్లస్ సంబంధించినటువంటి. కన్జ్యూమర్ సర్ప్లస్ ఇచ్చినప్పుడు నేను కేవలం ఒక డిమాండ్ ఫంక్షనే ఇచ్చాను. డిమాండ్ ఫంక్షన్ ఏంటిది ఇచ్చింది మీకు గివెన్ క్వాంటిటీ డిమాండ్ ఇస్ 60 - 5p అని ఇచ్చాను. చూడండి ఇక్కడ QDX is equal to 60 - 5p. దీన్ని ఏం కనుక్కోమన్నాము? మార్కెట్లో ప్రైస్ డిసైడ్ అయింది ఆల్రెడీ. మార్కెట్ ప్రైస్ ఆ వస్తువు ఎంత? మార్కెట్ ప్రైస్ ఈజ్ 6 రూపీస్, 6 రూపాయలు డిసైడ్ అయింది. అప్పుడు కన్జ్యూమర్ సర్ప్లస్ ఎంత? ఇది మన ప్రశ్న. దీనిని మనం రేఖాపటం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, మ్యాథమెటికల్ దీన్ని తీసుకొని కన్జ్యూమర్ సర్ప్లస్ కనుక్కోవచ్చు. ఎట్లా కన్జ్యూమర్ సర్ప్లస్ అంటే ఇక్కడ హైయెస్ట్ ప్రైస్ ఎంత అనేది మనకు తెలవాలి. హైయెస్ట్ ప్రైస్ ఎంత అంటే ఈ 60ని 5తో కొట్టేస్తే మనకి ఎంత వస్తుంది చెప్పండి? 12. అంతేగా మన దాన్ని లెక్కలు చేయాల్సిన అవసరం లేదు. ఇక 60ని 5తో కొట్టేస్తే 12. 12 ఇస్ ద ప్రైస్. ఇక్కడ దాని క్వాంటిటీ ఎంత, డిమాండ్ ఏంటంటే 0. అంటే 12 రూపాయలు అనేటువంటిది హైయెస్ట్ ప్రైస్ ఆ వస్తువుకు. అప్పుడు దాని డిమాండ్ ఎంత అంటే 0. అయితే మార్కెట్లో ఉన్నటువంటి ప్రైస్ ఎంత ఫిక్స్ అయింది? 6 రూపాయలు అయింది. 6 రూపాయల వద్ద ఎంత డిమాండ్ చేస్తున్నారు చూడండి ఇక్కడ. అంటే 60 - 5 ఇంటూ P ఈజ్ ఈక్వల్ టు 6. 6×5 30. 60 - 30 ఈజ్ ఈక్వల్ టు 30 వస్తువులు డిమాండ్ చేస్తున్నాడు. అంటే మొత్తం 30 వస్తువుల్ని 6 రూపాయల చొప్పున 180 రూపీస్ని ఖర్చు చేశాడు. మరి వీరికి ఎంత మిగిలింది అని చెప్పడం కోసం మనకు మొత్తం ఈ ధర రేఖ మీద లేదా ఓవై పైన 12 రూపాయలేమో హైయెస్ట్ ఉంది, తర్వాత 16 ఏమో వస్తువులు ఉన్నాయి. ఈ 12కు 60 కలిపితే ఇది వచ్చింది మనకు. రేట్ ఏమో 6 రూపాయలు ఉంది, అంటే సగానికి ఇక్కడ. అంటే పై భాగంలో 6 ఉన్నాయి, కింది భాగంలో 6 రూపాయలు ఉన్నాయి. వీడు ఎంత ఖర్చు చేసిండు? 30 వస్తువుల మీద 180 రూపాయలు ఖర్చు చేసిండు. ఈ భాగం ఏదైతే ఉందో కన్జ్యూమర్ సర్ప్లస్. ఈ భాగం అంటే ఈ భాగం ఇక్కడ బేస్ 1/2 బేస్ ఇంటూ హైట్ అనేది సూత్రం. 1/2 1/2 వేసుకున్నాం మనం ఇక్కడ. బేస్ అంటే ఇక్కడ అర్థమైంది 30 అనేది బేస్ భూమి. ఎత్తు ఎంత అంటే అర్థమైంది ఇక 6 పోతే పైన ఇంకెంత మిగిలింది. దీనికోసం మనం హైయెస్ట్ ప్రైస్ అని ఎంత, ఏ ధర వద్ద అయితే 0 డిమాండ్ అయితే కనుక్కోవాలంటే ఈ సూత్రం ద్వారా 60ని 5తో కొట్టేస్తే 12 వస్తుంది. కాబట్టి 6 రూపాయల ధర ఆల్రెడీ ఫిక్స్ అయింది. కాబట్టి ఇంకా పై భాగంలో ఎంత ఉంటుంది? 6 రూపాయల భాగం ఉంటుంది. కాబట్టి హైట్ ఎంత అంటే 6. ఇప్పుడు 2ని 15 2లో 30, 15 6లో 90.
అంటే కన్జ్యూమర్ సర్ప్లస్ ఎంత అంటే 90 అంట. కన్జ్యూమర్ సర్ప్లస్ని మనం దీన్ని ఆధారం చేసుకొని ఈ భాగాన్ని కూడా గుర్తించాం. ఇదంతా 90, ఇది 180, ఇది 90 అని చెప్పడం. ఇంకా కొంచెం నీట్గా మనం గీయాల్సి ఉంటే చూడండి ఇక్కడ మొత్తము దీని మీద 10, 20, 30, 40, 50, 60, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఈ రెండు బిందువుల్ని మనం కలిపితే డిమాండ్ రేట్ వచ్చేస్తుంది. డిమాండ్ రేట్ ఇది. తర్వాత ఏ ధర వద్ద ఇక్కడ 6 రూపాయల ధర ఫిక్స్ అయింది మార్కెట్లో. మరి దాని డిమాండ్ ఎంత డిమాండ్ చేసిండు? 30. చూడండి ఇక్కడ ఈ భాగాన్ని మనం కనుక తీసుకుంటే ఇదంతా కూడా దీన్ని ఏమందాము? ఏ పి ప్రైస్ కూడా పి అన్నాము, ఓ క్యూ ఈ అన్నది. అంటే వాడు ఎంత అమౌంట్ని వాడు ఆఫర్ చేసుకున్నాడు? ఏ ఓ క్యూ ఈ భాగానంతా కూడా వాడు ఖర్చు చేయాలనుకున్నాడు. కానీ ఎంత ఖర్చు చేసిండు? పి ఓ ఈ పిఓ క్యూఈ ఈ భాగం ఖర్చు చేశాడు. అంటే ఈ భాగం ఖర్చు చేశాడు. ఈ భాగం విలువ ఎంత? 180. అంటే 30 × 6, 30 × 6, 180 అనేది ఈ భాగం. మరి ఈ భాగం ఎంత అంటే ఈ త్రిభుజాకారం, లంబకోణ త్రిభుజాకారం ఉంది కాబట్టి దీన్ని మనం లంబకోణ త్రిభుజాకారం రెండు లంబకోణ త్రిభుజాలు కలిపితే ఒక చతురస్రం వస్తుంది. మీరు ఇంకా అంతేందుకు దీన్ని ఇట్లా ఎక్స్టెండ్ చేశారు అనుకోండి. ఇట్లా ఎక్స్టెండ్ చేస్తే ఇది టోటల్గా ఇది ఎట్లా వచ్చిందో దీర్ఘచతురస్రం, ఇక్కడ దీర్ఘచతురస్రం వచ్చింది. దీర్ఘచతురస్రం వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పే కదా, ఇది సగం కాబట్టి అందుకే 1/2 వేస్తున్నాం. ఇక్కడ 1/2 వేస్తే ఇది ఒక భుజము, ఇది ఒక భుజం అయింది. భూమి అంటే బేస్ ఇంటూ హైట్ లెక్క ప్రకారం అయితే వచ్చింది 1/2 30 × 6 కాబట్టి 2 3 9. ఇది 90. ఈ భాగం కలుపుకుంటే ఉన్నాయి 90 180 అయింది. మనకు 1/2 భాగం కాబట్టి ఈ భాగాన్ని కనుక్కోవడం అనేటువంటిది కన్జ్యూమర్ సర్ప్లస్. దీన్ని రెండు ఇప్పుడు ఎంత వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే 180 వెచ్చించిండు, ఆల్రెడీ ఖర్చు పెట్టిండు. నిజంగా వాస్తవంగా చేసిన ఖర్చు 90 ఏమో కన్జ్యూమర్ సర్ప్లస్ మిగిలింది. 270 రూపాయలు ఖర్చు చేయాలనుకున్నాడు. 180 ఖర్చు చేసిండు, దానికి మిగిలింది. ఖర్చు చేయాలనుకున్నది ఎంత అంటే ఏఓక్యూఈ భాగం ఈజ్ ఈక్వల్ టు 270. అంటే దీని ఈజ్ ఈక్వల్ ఇది 90 ఏమో కన్జ్యూమర్ సర్ప్లస్, దీని ఈజ్ ఈక్వల్ టు 180 ఏమో దీని ఈజ్ ఈక్వల్ టు. ఇట్లా మీరు చేసుకుంటూ పోతే అవి చాలా సులభంగా మీకు అర్థమవుతాయి. అర్థమైందా ఇవాళ? అర్థమైంది. అంటే మనకు ఇవి చూడడానికి చిన్నగా ఉంటాయి,
మాటి మాటికి ఎగ్జామినేషన్ అడుగుతుంటారు, చాలామంది వదిలిపెడుతుంటారు. ఎందుకంటే మనకు వెరీ మేము చాలామంది చూసినప్పుడు ఏంటంటే ఈ డిమాండ్ ఫంక్షన్, సప్లై ఫంక్షన్, కన్జ్యూమర్ సర్ప్లస్ కొద్దిగా మ్యాథమెటికల్ వస్తే ఇక భయపడి ఏందో అది మనకు అర్థం కాదు అనేటువంటి భావంతో వాటిని లిమిట్ అంటే ఏదో ఒకటి అడ్డి మార్ గుడ్డి దెబ్బలాగా దాన్ని వేసుకుంటూ పోయేసి అది అర్థం కాని పరిస్థితిలో ఏర్పడేటువంటి పరిస్థితి. ఒక్కసారి దాన్ని మనం అంతు చూస్తే మళ్ళీ మీరు వేరే వాళ్ళకు కూడా చెప్పడానికి వీలుంటుంది. అంటే మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ పెద్దగా అవసరం లేదు దీనికి. ఒక అమ్మాయి నాకు మ్యాథమెటికల్ ఈక్వేషన్ రావు సార్ అని చెప్పిస్తే అది కష్టమేం కాదు, వెరీ సింపుల్ మ్యాథమెటిక్స్ అది. జస్ట్ 4th 5th స్టాండే కదా, 4-5 సార్లు మీకు చేస్తే ఈజీగా అర్థమైంది. సరే, మనకు నెక్స్ట్ సండే అనుకున్నాం కానీ నెక్స్ట్ ఆ సండే మనకి ఎగ్జామ్ పెట్టుకుందాం. ఈలోగా మీరు రేపు వచ్చేటువంటి క్లాసులో, ఎందుకంటే దీన్ని ఇవాళ క్లియర్ కట్ అండర్స్టాండింగ్ ఇవ్వదలుచుకున్నాను మీకు. అంటే కొంతమంది చేసిండ్రు, ఒక సగం మంది చేసినా కానీ సగం మంది తప్పులు చేసిండ్రు, ఇంకో సగం మంది అటెంప్టే చేయలేదు. ఇప్పుడు ఇచ్చిన లెక్కని మళ్ళీ ఒకసారి చేయండి, చేసి పంపండి, సాల్వ్ చేస్తుంటే మనకు తెలుస్తుంది. అయితే కొంత స్లైట్ వేరియేషన్తోనే ఇంకొక లెక్క రేపు మార్నింగ్ ఇస్తాను. చేసి ఒక 5-10 నిమిషాల్లో దాని టైం కేటాయించి నాకు పంపితే మీరు వెల్ ఎక్విప్డ్, టోటల్గా మంచి దాని మీద అండర్స్టాండింగ్ ఉందని అర్థమైంది నాకు. అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ పోవడానికి వీలుంటుంది. ఇప్పుడు దీంట్లో ఏంటంటే డిమాండ్ సంబంధించినటువంటి, సప్లై సంబంధించినటువంటి, తర్వాత ఎలాస్టిక్ సంబంధించిన లెక్కలు కూడా ఉంటాయి. పాయింట్ ఎలాసిటీ, ఆర్క్ ఎలాసిటీ, టోటల్ ఎక్స్పెండిచర్ మెథడ్, ఇట్లా సింపుల్ మ్యాథమెటిక్స్ ఉన్నప్పుడు మనం ఇబ్బంది పడకుండా ఉండాలంటే మీకు బేసిక్ కాన్సెప్ట్స్ ఉన్నటువంటి ఈ మ్యాథమెటిక్స్ స్పష్టంగా అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.